గోదావరి ఆజీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంను అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆజీవన్ జీఎం మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మలివిడత తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఉద్యోగులు 30 రోజులు సమ్మె చేసి పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది సింగరేణి ఉద్యోగులు అని గర్వంగా ఉంది అని ఆజీవన్ జీఎం తెలిపారు. చిరితల బూట సిరిసిల్ల బంగాలనే తామేనికి అందిన సొగసుల పూట కమనం ఘోరం ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞాన సిరిసిల కంట కట్టుకురంతి చొవ్వుల అమరవీరులకు అనిల్ భూషణ్ గారు, శ్రీ కోల మల్లేశం గారు జనరల్ సెక్రటరీ సిఎంవై, శ్రీ క్రాంతి, అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒకసారి వచ్చేసి అమరవీరుల చిత్రపటాల దగ్గర పూలు వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాం. సైదుల్ గారు ఏజెంట్ జీడీకే వన్ గ్రూప్, శ్రీ కె చంద్రశేఖర్ గారు పిఓ జీడీకే సీఎం, అదేవిధంగా ఎస్సీ సివిల్ వరప్రసాద్ గారు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కోల మల్లేశం గారు, కోల మల్లేశం, జై తెలంగాణ, కోల మల్లేశం గారు. పబ్లిక్ టీవీ ZB9 న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మలివిడ తెలంగాణ ప్రోగ్రాంలో సింగరేణి ఉద్యోగస్తులు 30 రోజుల సకల జనుల సమ్మె చేయడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలికలు వచ్చాయి. ఎప్పుడైతే దక్షిణ భారతదేశం చీకటిమయమయ్యే అవకాశం ఉందో ఆ సమయంలో సోనియమ్మ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా తెలంగాణ చాలా అభివృద్ధి పదాలు నడిచింది. సుమారు 10 మైన్స్, 9 అండర్గ్రౌండ్, ఒక ఓపెన్ కాస్ట్ మైన్ చాలు చేసుకున్నాం. సంస్థ కూడా గత ఆర్థిక సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంతింతై బతుడంత అంటూ పెరుగుతూ గత ఆర్థిక సంవత్సరం సంస్థ నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నులు 72 తీసుకోవడానికి మనం ప్రణాళికలు చేసుకున్నాం. అట్లాగే 2029-30 సంవత్సరానికి 100 మిలియన్ టన్నులు సాధించే దిశలో సంస్థ అన్ని రకాల ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు అన్ని గనులలో పతాకావిష్కరణ జరిగింది. అట్లాగే జిఎం ఆఫీస్ ఆవరణలో కూడా పతాకావిష్కరణ మరియు తెలంగాణని ఇప్పుడు మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అట్లాగే సాయంత్రం చాలా చక్కటి 300 మంది కళాకారులతో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కార్యక్రమంలో అందరూ పుర ప్రముఖులు, పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని, ఈరోజు సాయంత్రాన్ని చాలా ఆనందమయంగా పిల్లలతో గడపాలని ఆకాంక్షిస్తూ అందరికీ రామగుండం ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, అట్లాగే ఇతర కార్పొరేటర్లు, సింగరేణి అధికారులు, ఉద్యోగస్తులు, యూనియన్ ప్రతినిధులందరికీ నా తరఫున మరి సంస్థ తరఫున మరియు గౌరవనీయులు శ్రీ ఎన్ బలరాం గారు, సిఎన్ఎండి గారు, శ్రీ ఎన్వికే శ్రీనివాస్ గారు, డైరెక్టర్ ఓపీ గారు, శ్రీ జీవీ రెడ్డి గారు, డైరెక్టర్ పీపీ గారు, అట్లాగే సత్యనారాయణ గారు, డైరెక్టర్ ఈఎన్ఎం గారి తరఫున కూడా నా తరఫున మరియు పెద్దల తరఫున అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై సింగరేణి, జై తెలంగాణ. థ్యాంక్ యూ.